చంద్రబాబు నాయుడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటా ఉంటాడు. అసలు ప్రజలు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా? 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఈ 40 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు నేర్చుకున్నది ఏంటయ్యా అంటే ప్రజల్ని ఎలా మోసం చేసి ఓట్లు వేయించుకోవాలి, ఓట్లు వేయించుకున్న తర్వాత ఏ రకంగా వాళ్ళని మోసం చేయాలనేది ఈ 40 సంవత్సరాల అనుభవంలో ఆయన నేర్చుకున్నారని చెప్పేసి ప్రజలందరూ కూడా మీ గురించి చెప్పుకుంటా ఉన్నారు. ముఖ్యంగా మహిళల గురించి అయితే మీరు మొట్టమొదట ఇచ్చిన హామీ ఏదైనా ఉందంటే ఈ మహిళల గురించి ఆడబిడ్డ నిధి నెలకి 1500 చొప్పున ప్రతి ఒక్క ఆడబిడ్డకి 50 సంవత్సరాల వరకు ఇస్తాము అని చెప్పేసి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని హామీ ఇచ్చారు. మరి ఆ రోజున చెప్పినటువంటి హామీ ఈ రోజున మేము ఇయ్యలేకపోతున్నాం, ఇస్తాము, చేద్దాము, చూద్దామని ఇంకా చెప్తా ఉన్నారు. మరి 2 సంవత్సరాలు కావస్తుంది మీరు గద్దెనెక్కి. ఈ 2 సంవత్సరాల్లో మరి సంవత్సరానికి 18,000 చొప్పున 2 సంవత్సరాలకు గాను 36,000 మీరు బకాయి పడ్డారు. ప్రతి మహిళా ఖాతాలో మీరు ఎప్పుడు జమ చేస్తారో ఆ డేట్తో సహా మీరు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మీ మీద ఉందని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా టైం లైన్ అనేది క్లియర్గా మీరు ప్రజలకు తెలియజేయాలి. ప్రజలు మహిళలందరూ కూడా మాకు హామీ ఇచ్చి మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు మీద 420 చీటింగ్ కేసు పెట్టాలని మహిళలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. మీరు తక్షణమే దీని మీద ఆడబిడ్డ నిధి తక్షణమే ఇచ్చేలాగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే చెప్పేదానికి చేసేదానికి చాలా పొంతం లేకుండా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం సూపర్ 6 అన్నీ కూడా అమలు చేసాము, దాంట్లో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చామంటూ చెప్తున్నారు. సూపర్ 6 సూపర్ 7 అమలు చేసేసాం, అంతా అయిపోయిందని చెప్పేసి వాళ్ళ నాయకులు వాళ్ళ మీటింగ్లో వాళ్ళు చెప్పుకోవడమే తప్ప మీరు ప్రజల్లోకి వస్తే తెలుస్తుంది ప్రజలు మీ గురించి ఏమనుకుంటున్నారో, మీరు ఏ రీతిన ప్రజల్ని మోసం చేశారో అదంతా కూడా మీరు ప్రజల్లోకి ఇంటింటికి వెళితే చీపుర్లు పట్టుకొని మహిళలందరూ తరిమి కొట్టే రీతిన కాసుకొని కూర్చొని ఉన్నారని తెలియజేస్తా ఉన్నాం. మేడం ఏం చెప్తారు? గతంలో 1,500 రూపాయలు ఇస్తామంటే ఇంటింటికి బాండ్లు పంచారు, ఇప్పుడు మేము ఆర్థిక పరిస్థితులు బాగాలేదు ఇవ్వలేమంటూ చంద్రబాబు చెప్తున్నారు, ఏం చెప్తారు? నేనైతే చంద్రబాబు నాయుడు గురించి ఏం చెప్తానంటే, అసలు ఏ ఆడబిడ్డైనా వచ్చి మీ దగ్గర మాకు నెలకి 1,500 ఇవ్వండి అని చెప్పి ఎవరైనా అడుగున్నారా అని అడుగుతున్నాను. ఎవరు అడగకన్నా మీరు ఎందుకు హామీ ఇచ్చారు సరే, ఇచ్చినాక ఎందుకని ఇవ్వలేకపోతున్నారు? మిమ్మల్ని ఏ ఆడబిడ్డ వచ్చి మీ దగ్గరకు వచ్చి మాకు నెలకు 1,500 రూపాయలు మీరు ఇవ్వండి అని అడగలేదు కదా. అడగనప్పుడు మీరు ఎందుకు ఇస్తామని చెప్పాలి. ఇది చెప్పినప్పుడు మీరు ఎందుకు ఇవ్వట్లేదు? మాకు ఇది ఒక్కటే నాకు కావాల్సిన పాయింట్ ఇది. దీనికి మీరు సమాధానం చెప్పండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి చాలా అని చెప్తున్నారు కదా ఆయన. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి మా దగ్గర ఇవ్వలేకపోతున్నాం అని చెప్తున్నారు. ఆయన చెప్పే మాట అదే, ఖజానా ఖాళీ అనే చెప్తాడు. కానీ నేను అడిగేది ఏంటంటే, మిమ్మల్ని ఎవరు అడగలేదు కదా, మీరు ఎందుకు ఇవ్వాలి? ఇస్తానని హామీ ఇవ్వాలి, ఇచ్చినాక ఎందుకు ఇవ్వకుండా మానేయాలి? కారణం అయితే చెప్తున్నారు. మిమ్మల్ని మేము వచ్చి అడగలేదు కదా, ఏ ఆడబిడ్డ వచ్చి మిమ్మల్ని అడగలేదు. నెలకు 1,500 రూపాయలు మాకు ఇవ్వండి, మా ఖాతాలో వేయండి, మీరు ఇస్తే మేము పనులకి వెళ్ళకుండా ఇంట్లో కూర్చుంటాం. ఎందుకంటే జగనన్న ఇచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట ఇదే కదా, జగనన్న ఆడపిల్లలకి అవి ఇచ్చి సోమరిపోతులు చేస్తున్నారని. అందుకని చెప్పి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను ఆయన్ని. అంటే అప్పటికి ఇప్పటికి ఏం డిఫరెన్స్ కనిపించింది గత ప్రభుత్వానికి? గత ప్రభుత్వంలో ప్రజలకి వచ్చింది, ఈ సంవత్సరం ఇప్పుడు ఈయన వచ్చినాక రాంది. ఉపయోగపడ్డాయా గతంలో? ఉపయోగపడినాయండి. ప్రతి తల్లికి ప్రతి అక్క చెల్లెమ్మలకి ఏదో ఒక రూపాన్న, తనకు ఒంట్లో బాగోపోతే వాడుకుంది, తన బిడ్డలు చూడకపోతే ఒక తల్లి వాడుకుంది, ఎన్నో రకాలుగా ఉపయోగించుకుంది. జగనన్న ఇచ్చిన 18,000 రూపాయలు ఈ రోజున ఆదరణ లేక రోడ్డున పడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది ఆ ఆదరణ వాళ్ళ నోటికాడ కూడి తీసేశాడు ఈయన వచ్చి. చేతనైతే ఒప్పుకున్న హామీని ఇవ్వమనండి, లేకపోతే ఇలాంటి బోడి సలహాలు బోడి హామీలు ఇవ్వద్దని చెప్పండి. అంతే నేను చెప్పేది, ఇది ఒకటే. మేడం ఆడబిడ్డ నిధి ఇస్తామన్నారు, నెలకి 1,500, ఇప్పుడు ఇవ్వాలని కనబడుతుంది, ఏం చెప్తారు? ఆడబిడ్డ నిధి 1,500 ఇస్తున్నారు. ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమంది 1,500 అనే అన్నారు. 1,500 కాదు కదా, ₹1 కూడా ఇవ్వకుండా బాండ్లు అయితే ఇచ్చారు ఖాళీ చూసుకోమని. ఈ 2 సంవత్సరాల్లో అయితే ఏ ఆడబిడ్డకు కూడా ఇవ్వకుండా అన్నీ ఎగనామా చేశారు చంద్రబాబు నాయుడు. హామీలు ఇస్తాము, 6 ఇచ్చేసాము, మేము మీకు అమలు చేసామని మీటింగులు పెట్టేసి వాళ్ళు భుజాలు తొడుముకుంటాం చేస్తున్నారు. కానీ ఏ ఆడబిడ్డకు కూడా ఏ పిల్లలకు కూడా ఏమి వాళ్ళు చేసింది ఏమి పథకాల్లో ఏది ఇవ్వలేదు కూడా. అంటే ఇప్పుడు ఏమైనా నమ్మకం ఉందా ఇప్పటికైనా ఇస్తారని? ఎవరండి చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అధికారంలో, వాళ్ళైతే ఎవరో ₹1 కూడా మాటలు మీటింగ్లో ఏది ఎలక్షన్ అప్పుడే వాళ్ళు మేము ఇస్తాము, అది చేస్తాము, ఉద్యోగాలు ఇస్తాము, పిల్లలకి అమ్మఒడి ఇస్తాము, అవన్నీ మేము చేస్తామని చెప్పుకోవడమే. కానీ వాళ్ళు ఇచ్చింది ఈ 2 సంవత్సరాల పరిపాలన మేము చూస్తున్నాం కదండి. చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళు కానీ కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రజలందరూ ఇదైపోవడమే. కానీ అదేమంటే అప్పులు అయిపోయాం మేము,
ఇందులో ఏం లేదు కూటమి ప్రభుత్వంలో అని చెప్తున్నారు. కానీ జగనన్న హయాంలో అయితే ప్రతి పిల్లలకు కానీ అమ్మఒడి ఏంటి, తల్లికి ఇదేంటి డ్వాక్రా వాళ్ళకేంటి అందరికీ ఇచ్చారు డబ్బులు. జగనన్న ఉన్నప్పుడు ప్రతి ఇళ్ల పట్టాలకు కూడా ఇల్లు కూడా వచ్చినాయి. ఈయన వచ్చినాక అసలు ఏమీ ఒక పథకం కూడా ఉండవాళ్ళకి కూడా పెన్షన్ తీసేసేయడం, వాళ్ళ ఒక్క రూపాయి కూడా ఇవ్వడం కూడా ఏమి లేదు. సూపర్ 6 లేదు, ఏమి లేదండి. చంద్రబాబు నాయుడు చెప్పే అన్ని దొంగ మాటలే, ఆయన చేసేది ఏమి లేదు. ఎన్నికల ముందు చంద్రబాబు గారు ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రతి ఇంటికి వెళ్ళి మేనిఫెస్టో పట్టుకుని మరి 18 సంవత్సరాలు దాటిన అలాగే 59 సంవత్సరాల వరకు ప్రతి మహిళకి కూడా ఆడబిడ్డనిది నెలకు 1500 చొప్పున ఇస్తామని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి మరీ చెప్పారు. తీరా గెలిచిన తర్వాత ఇంతవరకు 2 ఏళ్ళయింది. ఆడబిడ్డనిది ఏది అంటే ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టి ఇవ్వలేకపోతున్నాము అని స్టేజ్ మీద డైరెక్ట్గా చెప్తున్నారు. అంటే ఇంటింటికి వెళ్ళి చెప్పి ఓట్లు అడుక్కొని వేయించుకొని ఈరోజు మీరు గెలిచిన తర్వాత ప్రతి మహిళని మోసం చేసి అంత సింపుల్గా ఇవ్వలేము అని ఎలా చెప్పగలుగుతున్నారు? ఈరోజు మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఆడబిడ్డ కూడా మిమ్మల్ని నమ్మి ఓట్లేశారు. మరి ఈరోజు వాళ్ళ ఆడబిడ్డనిది ఏమైంది అంటే నిధులు లేవు అంటున్నారు. అంటే మీకు ఒక్క రోజుకి ఆవకాయ ఆంధ్ర అంటూ 500 కోట్లు ఖర్చు పెడతారు, యోగాంధ్ర అంటూ ఒక్క రోజుకి 370 కోట్లు ఖర్చు పెడతారు. అలాగే విజయవాడనైతేనేమి, వైజాగ్ అయితేనేమి వివిధ ప్రాంతాల్లో వేల కోట్ల స్థలాలను ప్రైవేట్ వేల కోట్లు అధినేతలు ప్రైవేట్ సంస్థలకు 99 పైసలకే మీరు అప్పలాగా ఇచ్చేస్తారు. ఏమన్నా అంటే ప్రభుత్వ నిధులు లేవు అంటారు. మీ దగ్గర ప్రభుత్వ నిధులు లేనప్పుడు వేల కోట్ల స్థలాలు 99 పైసలకి ఎలా ఇస్తున్నారు? నెలలో 30 రోజులు మీరు స్పెషల్ ఫ్లైట్లో ఎలా తిరుగుతున్నారు? డీసీఎం గారు, సీఎం గారు, అలాగే మరి సకల విధ్వంస శాఖ మంత్రి లోకేష్ గారు ఈరోజు ప్రతి మహిళకి కూడా సమాధానం చెప్పాలి. అలాగే మరి కనీసం ఆడబిడ్డనిది పక్కన పెడితే కనీసం వితంతువులు అవుతున్న మహిళలు ఈ 2 ఏళ్లలో వితంతువులు అవుతున్న మహిళల గోడు వర్ణనాతీతం. కనీసం వితంతువు మహిళకు కూడా ఒక కొత్త పెన్షన్ ఇచ్చిన పాపాన్ని ఈ 2 సంవత్సరాల్లో పోలేదు మీ కూటమి ప్రభుత్వం. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఆడబిడ్డల్ని మోసం చేసి మీరు ఏం బాగుపడతారు అని ఈరోజు కూటమి నేతలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈరోజు